హాయ్ గాయ్స్! ఈ వీకెండ్ నేను డన్‌స్టేబుల్ డౌన్స్‌కి వెళ్ళుండే. లండన్ నుండి 1 అవర్‌లో రీచ్ అయిపోతాం. సిటీ బిజీ లైఫ్ నుండి కొంచెం బ్రేక్ కావాలి అనిపిస్తే ఈ ప్లేస్ చాలా నచ్చుతది. ఎక్కువ హడావిడి లేకుండా చాలా మినిమలిస్టిక్‌గా ఉందనమాట. ఫుల్ గ్రీనరీ అండ్ కామ్ వైబ్స్ ఉన్నాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉండే కూర్చున్నంత సేపు కూడా. పిల్లలు ఆడుకోవడానికి, పెట్స్ ఏమన్నా ఉంటే తిరగడానికి చాలా పెద్ద స్పేస్ ఉందనమాట. కైట్స్ ఎగరేస్తుండే చూడడం కూడా ఫన్ అనిపించింది. ఒక మంచి పిక్నిక్ స్పాట్ అని చెప్పొచ్చు. ఏమన్నా ఫోటో షూట్స్‌కి గానీ, లేకపోతే ఫ్రెండ్స్‌తో అట్లా వైబ్ అవుట్ అయిదాం. ఇంట్లో వంట చేసుకొని వచ్చి తినడం కూడా అట్లా బావుంటదనమాట. కరెక్ట్ వ్యూకి ఎదురుగా ఒక గ్లైడింగ్ ఎయిర్ ఫీల్డ్ ఉందనమాట. అక్కడ గ్లైడర్స్‌ని స్పిన్ చేస్తున్నారనమాట. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో ఏందో చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అవి చూడడమే వెరైటీ ఉన్నాయన్నమాట. చిన్న బూగల్లాగా ఉన్నాయి దూరం నుండి చూస్తుంటే. మంచిగా ఫీల్డ్ మొత్తం కనిపిస్తుంది. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఆ వ్యూ కూడా బావుండే. సన్‌సెట్ టైమ్‌లో అయితే ఇంకా చాలా మంచిగుంటదసలు. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి డెయిజీ ఫ్లవర్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. నాకు చాలా ఇష్టం అనమాట. మంచిగుంటాయి అట్లా క్యూట్‌గా. ఏదో పింట్రెస్ట్‌లో చూసిన ఒక బ్రేస్లెట్ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా గానీ రాలేదు, అది ఊడిపోతుండే. ఏసుకోవడానికైతే రాలేదు. చూడ్డానికి బావుంది అంతే. కొంచెం సేపు కూర్చొని ఇంకా సన్‌సెట్ అయ్యే వరకు వెయిట్ చేయలేదు గానీ వెళ్ళిపోయాననమాట. పనుండే నాకు. అన్ని స్పీషీస్ ఆఫ్ యానిమల్స్‌ని వీళ్ళు కైట్స్‌లో పెట్టేసిర్రు. మంచి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంది. చూస్తుంటే ఫన్ అనిపించింది. బటర్‌ఫ్లై, పాములు. ఇప్పటి నుండి ఇట్లా చిన్న వ్లాగ్స్ కూడా చేద్దామనేసి అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్.